Hi, welcome to students. This is our Ramesh sir accountancy classroom. ఓకే. ఇక్కడ మనకి ఈరోజు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో మనకి డెఫినెట్‌గా వస్తుందండి. ఇంటర్మీడియేట్ స్థాయిలో గానీ, డిగ్రీ స్థాయిలో గానీ, ఎంబీఏ స్థాయిలో గానీ ఇటువంటి క్వెషన్ వస్తుంది. ఇది ఇది ఇట్ ఈస్ నాట్ ఏ క్వెషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కామర్స్. ఓకే. ఆర్ అకౌంట్స్. మనకి ఏంటంటే ఇక్కడ అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ అండి ఇది. సిఈసి గానీ, బీకామ్ గానీ, ఎంబీఏ గానీ, చార్టర్డ్ అకౌంటింగ్ చేసినా మనకి ఏది నేర్చుకున్నా అకౌంట్స్‌లో ఈ టాపిక్ అనేది చాలా కీలకం మాట. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ మాట. మనకి మ్యాథమెటిక్స్‌లో ఫార్ములాస్ ఎలాంటివో మనకి ఈరోజు చెప్పుకునే టాపిక్ ఫార్ములాస్ కూడా అలాంటివే. అయితే దీనికంటే ముందు ఏంటంటే మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఎక్కడైతే మీ ఫ్రెండ్స్ ఎంబీఏ చేస్తారో లేదా బీకామ్ చదువుతారో, సీఈసీ చదువుతారో వాళ్ళకి మన ఛానల్ వీడియోస్‌ని ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే. ఓకే. టాపిక్‌లోకి మనం వెళ్ళిపోదాం ఇంకా. చూడండి మన టాపిక్ ఏంటంటే టుడే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ విత్ గోల్డెన్ రూల్స్. ఓకే. ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎవరైతే సిఎస్సి చదివస్తారో, బీకామ్ చదివస్తారో వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసిన టాపిక్ అండి. బట్ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ కొత్త అని చెప్పాను ఇంతకుముందే. బట్ నేను అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను. కానీ మీరు కూడా 1-2-3 సార్లు వీడియోని చూడండి. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వస్తుంది. అదేవిధంగా మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ చెప్పాను కదా, దానికి లింక్ అప్ మాట ఈ టాపిక్. ఓకే. ఆర్డర్ వైజ్ వస్తున్నాను నేను. మీరు కావాలంటే ఏ టెక్స్ట్ బుక్ చూసుకున్నా నేను చెప్పేది కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఎనీవే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ విత్ గోల్డెన్ రూల్స్ టాపిక్ ఇది మనకి. ఓకే. ఇంట్రడక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ నెససరీ టు నౌ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దేర్ ట్రీట్మెంట్ ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్. Broadly, the accounts are classified in two categories. మనకి ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ నేను ఏం చెప్పాను, బిజినెస్ ఉంటుందండి. బిజినెస్లో అకౌంట్స్ రాస్తారు. ఎప్పుడు అక్కడ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేస్తారు అని చెప్పాను. దాన్ని అకౌంట్స్ అని అంటారని కూడా చెప్పాను. అయితే ఇక్కడ అకౌంట్స్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎక్కడ మన బిజినెస్లో మనకి అకౌంట్స్ని ఎలా కేటగిరైజ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. అందుకే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ విత్ గోల్డెన్ రూల్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్. ఏంటి? ద అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి పర్సనల్ అకౌంట్, 2 ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ నెంబర్ 1, నెంబర్ 2 ఇంపర్సనల్ అకౌంట్స్. ఓకే. అగైన్ types of accounts, there are following 2 types: personal accounts, impersonal accounts. Okay. Personal accounts again subcategories. Okay. First one, natural personal account, artificial personal account, representative personal account. అలా అదే విధంగా ఇక్కడ ఇంపర్సనల్ అకౌంట్ అగైన్ 2 సబ్ కేటగిరీస్: రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. కానీ యాక్చువల్లీ ఇక్కడ అకౌంట్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే 2 టైప్సే చెప్పాలండి, పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. కానీ మనకి చాలామంది ఏంటంటే ఆర్డర్లో చెప్పేస్తారండి పర్సనల్ అకౌంట్ అని. ఇవి చెప్పరు, ఈ కేటగిరీస్ చెప్పరు. పర్సనల్ అకౌంట్ 1 అంటారు, రియల్ అకౌంట్ 2 అంటారు, నామినల్ అకౌంట్ 3 అంటారు. రాంగ్ అండి. అకౌంట్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే 2 టైప్స్: పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. అంతే. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి ఆన్సర్. ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడిగితే పర్సనల్ అకౌంట్ నెంబర్ 1, నెంబర్ 2 ఇంపర్సనల్ అకౌంట్ ఇలా చెప్పాలి. కానీ సార్ 3 టైప్స్ అండి ఇది అన్నీ చెప్పకూడదు. ఓకే. పర్సనల్ అకౌంట్ 1, ఇంపర్సనల్ అకౌంట్ 2. ఇంపర్సనల్ అకౌంట్ కేటగిరీస్లో సబ్ కేటగిరీస్ ఇవి: రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకే. అగైన్ ఇవన్నీ పక్కన పెట్టండి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే 2 టైప్స్: పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే సబ్ కేటగిరీస్: న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఇంపర్సనల్ అకౌంట్ అనేసరికి రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకే. ఇది మన ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ మీన్స్ ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ with
account of individual or any company are known as personal account. Personal account may be classified into three categories. ఎందుకంటే పర్సనల్ అకౌంట్ త్రీ కేటగిరీస్. అసలు పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్, చూడండి పర్సనల్ అకౌంట్లో పర్సన్ ఉన్నారు. ఇక్కడ బిజినెస్లో అకౌంట్స్ నోట్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అనేది ఉంటుంది. పర్సనల్ అకౌంట్లో పర్సన్ అంటే పర్సన్స్ అంటే ఎవరండి, మనం వ్యక్తులు. అంటే ఇక్కడ పర్సనల్ అకౌంట్ అనేది సపరేట్గా ఒకటి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఆ పర్సనల్ అకౌంట్స్లో కేటగిరీస్ ఇప్పుడు అకౌంట్స్ నోట్ చేస్తుంటాము, దాంట్లో ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అని పెట్టుకోవాలి. ద అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ అకౌంట్స్ ఇండివిజువల్ ఆర్ ఎనీ కంపెనీ ఆర్ నోన్ యాజ్ ఎ పర్సనల్ అకౌంట్. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్యక్తులు అవ్వచ్చు, పర్సన్ అంటే వ్యక్తి కదండి తెలుగులో, లేదా కంపెనీ. కంపెనీ ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారండి, మనుషులే కదా, మనుషులే కదా కంపెనీని పెడతారు. ఓకే, అందుకే కంపెనీని కూడా వ్యక్తులనే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ అండి, కంపెనీని పెట్టాలంటే ఇక్కడ న్యాచురల్ పర్సన్ అనేవాడు ఉండాలి. ఎందుకంటే న్యాచురల్ పర్సన్ ఉంటేనే ఆర్టిఫిషియల్ పర్సన్ వస్తుందండి, అంతేగాని ఆర్టిఫిషియల్ పర్సన్ దానికి అదే మనకి ఎస్టాబ్లిష్మెంట్ కాదండి. సింపుల్గా చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. పర్సనల్ అకౌంట్స్ అనేసరికి పర్సన్ అంటే ఇది పర్సన్స్కి సంబంధించిన కేటగిరీ అన్నమాట. ఇందులో చూస్తే న్యాచురల్ పర్సన్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, త్రీ కేటగిరీస్. ఫస్ట్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కోసం చెప్తాం. చూడండి, అన్ అకౌంట్ రిలేటెడ్ టు ఎనీ ఇండివిజువల్ లైక్ రామ్ అకౌంట్, హేమబిందు అకౌంట్, కృష్ణ అకౌంట్ మొదలైన. అంటే వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ కాదండి, న్యాచురల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ అనేసరికి మన చేత సృష్టించబడేవి, అంటే మనం పెట్టేవి ఏవైనా షాప్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరి చేత ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతాయి, మన న్యాచురల్ పర్సన్స్ ఎవరైతే ఉంటామో వాళ్ళ చేత. ఇక్కడ ఉన్న వాళ్ళంతా న్యాచురల్ పర్సన్స్, తెలుగులో సహజ వ్యక్తులు అంటామండి. అంటే మనం అందరం న్యాచురల్ పర్సన్స్. మన చేత ఏవైతే సృష్టించబడతాయో, అంటే మనం ఏవైతే క్రియేటెడ్ బై పీపుల్ మాట, క్రియేటెడ్ బై పీపుల్. ఎలా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, ద అకౌంట్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ఎనీ కంపెనీ లైక్ టెక్సాఫ్ట్ అకౌంట్, ఏబిసి లిమిటెడ్ కంపెనీ అకౌంట్, హెచ్టిసి కంపెనీ అకౌంట్, ఐబిఎం కంపెనీ, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, టెక్ మహేంద్ర, విప్రో, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్. వీళ్ళు ఎవరు పెడితే ఇవి ఎస్టాబ్లిష్మెంట్ అవేయండి, ఎవరైతే న్యాచురల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పెడితే ఇవి ఎస్టాబ్లిష్మెంట్ అవే. ఈ రెండు ఎగ్జామ్లో రాస్తే సరిపోతుందండి, ఇది ఆప్షనల్, బట్ మీకు కావాలని చెప్పి నేను చెప్తున్నాను. పర్సనల్ అకౌంట్స్ అనేసరికి పర్సనల్కి అకౌంట్స్ అనేసరికి అకౌంట్స్లో ఈ న్యాచురల్ పర్సన్స్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ ఉంటే ఈ అకౌంట్లో చూపించుకోవాలి మనం. ఎక్కడ పర్సనల్ అకౌంట్లో అంటే టూ కేటగిరీస్ అండి మనం అకౌంట్స్ రాసేటప్పుడు. అందులో పర్సనల్ అకౌంట్ అని ఒకటి పెట్టుకుంటాం, పర్సనల్ అకౌంట్ అని ఒకటి పెట్టుకుంటాం. పర్సనల్ అకౌంట్స్లో వీళ్ళ పేర్లతో ఏమైనా అకౌంట్స్ వచ్చాయనుకోండి, మనుషుల పేర్లతో కానీ మనుషులు సృష్టించిన సంస్థల పేర్లతో కానీ, అంటే ఏంటంటే నేమ్స్ కానీ న్యాచురల్ నేమ్స్ కానీ ఆర్టిఫిషియల్ నేమ్స్ కానీ వస్తే అది మనకి పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, గోల్డెన్ రూల్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. It represents a group of accounts if there are a number of accounts of similar nature. It is better group them like salary payables accounts, rent payables accounts, insurance prepaid accounts, interest receivables accounts. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన బిజినెస్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కదండి, లేదా కస్టమర్ అదే వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదండి. రెంట్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ అయితే నో ఇష్యూ, రెంట్ బిల్డింగ్ అయితే మనం రెంట్ పే చేయాలి కదండి. ఇన్సూరెన్స్ ఎలాగో కంపెనీ కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ మనం క్యాష్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి తెచ్చుకోవచ్చు, క్యాపిటల్ వే తెస్తామని చెప్పాము, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలండి. ఇవన్నీ కూడా మనకి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తాయండి. ఓకే, ఇక్కడ గోల్డెన్ రూల్ మీన్స్ ఫార్ములా. పర్సనల్ అకౌంట్కి ఫార్ములా ఏంటో ఇది గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఇవే అండి మన అకౌంట్స్ మొత్తానికి డిపెండ్స్ ఆన్ గోల్డెన్ రూల్స్ అండి. ఇక్కడ గోల్డెన్ రూల్ వస్తే మీకు అంతా అర్థమైపోయినట్టండి. క్లియర్గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఏ సమ్ చేయాలన్నా మనకి దానికి సంబంధించిన ఫార్ములా బేసే ఉంటుందండి. సేమ్ మనకి ఇక్కడ ఎలానే
ఇప్పుడు సపోజ్ A+B² అనేసరికి A² ప్లస్ 2B+B², అది ఫార్ములా అండి. అలానే మనకి పర్సనల్ అకౌంట్ అనేసరికి ఈ పర్సన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎగ్జాంపుల్స్ విత్ పర్సన్స్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ వచ్చేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి, గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, రిసీవర్స్, గివర్స్. రిసీవర్స్ అంటే మనుషులే కదండి, గివర్స్ అన్నా మనుషులే కదండి. అలా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో. ఇక్కడ ఎవరైతే సైన్స్ గ్రూప్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో చాలా పర్టికులర్గా తెలుగు, ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుందండి. స్పీడ్గా కాకుండా స్లోగా వెళ్తున్నాం. మీరు దయచేసి మన వీడియోని మీరు బాగా చదవండి, చూడండి, 2-3 సార్లు నోట్స్ రాసుకోండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ. కృష్ణ నుంచి మనకు క్యాష్ వచ్చిందండి. కృష్ణ క్యాష్ ఇస్తున్నాడు కాబట్టి గివర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెంట్ పేడ్ టు రాము. రాముకి రెంట్ పే చేసాం. ఓకే, రాముకి రెంట్ పే చేసాం. ఇక్కడ రాము రెంట్ తీసుకుంటున్నాడండి, రిసీవర్ మాట. అలా మాట. సపోజ్ ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి 10,000 డిపాజిట్ చేసాం. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అనేది మనకి అమౌంట్ తీసుకుంటుంది, అప్పుడు డెబిటర్ అవుతుంది. అదే ఆంధ్ర బ్యాంక్ విత్డ్రా అంటే అమౌంట్ గివర్ అవుతుంది. అలా అంటే ఇక్కడ ఏంటంటే సమ్స్ స్టార్ట్ అవుతాయంటే సమ్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఇప్పటికి ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ అకౌంట్ అనేసరికి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు. ఇది గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇది ఆప్షనల్ అండి, పక్కన పెట్టిన. ఈ రెండు మీకు అర్థం అవుతాయి. ఈ గోల్డెన్ రూల్ అనేది డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనేది మీకు నేను చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్స్ అగైన్ 2 సబ్ కేటగిరీస్, 2 టైప్స్. ఏంది అది? రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. చూడండి, ఒకటి అయిపోయిందండి. మన బిజినెస్లో ఒక అకౌంట్ కోసం మాట్లాడుకోవడం జరిగిందండి, పర్సనల్ అకౌంట్ కోసం. తర్వాత ఇప్పుడు ఇంపర్సనల్ అకౌంట్స్ అండి. 2 టైప్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, సబ్ కేటగిరీస్ అండి. ఇక్కడ చూస్తే ఇంపర్సనల్ అకౌంట్స్ అనేసరికి మనకి 2 టైప్స్ అని చెప్పాను, సబ్ కేటగిరీస్. ఇప్పుడు ఇంపర్సనల్ అనేసరికి వ్యక్తుల గురించి కాదు, ఇంకా వ్యక్తుల గురించి కాదు. బిజినెస్లో పర్సన్స్ ఒకలే ఉంటారా? ఇంకేమీ ఉండవా? బిజినెస్ అనేసరికి అన్నీ వస్తాయండి. అక్కడ ఉన్న అసెట్స్ కావచ్చు, అసెట్స్ మీన్స్ ఆస్తులు, అక్కడ ఉన్న అప్పులు కావచ్చు, లైబిలిటీస్ కావచ్చు, అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ కావచ్చు, లాసెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, గెయిన్స్ కావచ్చు. ఒక కంపెనీ అనేసరికి అన్నీ ఉంటాయండి. అక్కడ అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవి చూద్దాం. ఇంపర్సనల్ అనేసరికి పర్సనల్ అకౌంట్కి ఇంపర్సనల్ అకౌంట్ సపరేట్ మాట. ఇంపర్సనల్ అకౌంట్స్ మళ్ళీ 2 కేటగిరీస్. రియల్ అకౌంట్స్. ఓకే, ఎవ్రీ బిజినెస్ హ్యావ్ సమ్ అసెట్స్ అండ్ ఎవ్రీ అసెట్ యాజ్ అన్ అకౌంట్. దస్ అసెట్స్ ఈజ్ కాల్డ్ ఏ రియల్ అకౌంట్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్. చూడండి, ఇది ఇంపర్సనల్ అకౌంట్. మనకి ఇక్కడ 2 అకౌంట్స్ కోసం చెప్తుండే అకౌంట్ సబ్ కేటగిరీస్ మాట. అక్కడ ఎలాగైతే పర్సనల్ అకౌంట్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ కోసం చెప్పిందో, ఇక్కడ రియల్ అకౌంట్ అనేసరికి టాంజిబుల్ అసెట్స్ కోసం, ఇంటాంజిబుల్ అసెట్స్ కోసం చెప్తుంది. ఇప్పుడు సపోజ్ బిజినెస్ అనేసరికి వాళ్ళకి బిల్డింగ్స్ ఉంటాయి కదండి, బిల్డింగ్స్లోనే కదా రన్ చేస్తారు. ల్యాండ్ ఉంటాయి కదండి, బిజినెస్ బాగా డెవలప్ అయితే కంపెనీ పేరున ల్యాండ్స్ కొంటుంటాయి కదండి. అదేవిధంగా చూడండి, టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. రియల్ అకౌంట్ అనేసరికి విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ అసెట్స్ మాట. ఈ రియల్ అకౌంట్ ఏం చెప్తుందండి? అసెట్స్ కోసం చెప్తుంది. ఏ అసెట్స్? కంపెనీకి ఉన్న అసెట్స్ కోసం. అందులో ఏంటంటే టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే మనం చూడడం అండి, మనకు కనిపించేవి కంటికి. మర్చిపోద్దు, టాంజిబుల్ మీన్స్ ఇన్ తెలుగు వర్డ్ మనం చూడడం. మనం చూస్తాం మరియు టచ్ చేస్తాం, అది మర్చిపోద్దు. చూస్తాం మరియు టచ్ చేస్తాం అన్నమాట, ముట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మన కంటికి కనిపించమండి, మనం చూడలేం, అవి చూద్దాం. టాంజిబుల్ అసెట్స్ అంటే ఆర్ టాంజిబుల్ అసెట్స్ ఆర్ టచబుల్ అసెట్స్ సచ్ యాజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఇప్పుడే చెప్పానండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని మనం చూస్తాం కదండి. అదేవిధంగా ప్లాంట్ అండ్ మిషనరీని చూస్తాం కదండి, ఫర్నిచర్ చూస్తాం కదండి, క్యాష్ కనిపిస్తుంది, స్టాక్. మన బిజినెస్ ఏ ప్రోడక్ట్తో చేస్తామో అది స్టాక్ అండి, లేదా కార్స్ బిజినెస్ అయితే కార్స్. అక్కడ ఏ ప్రోడక్ట్ అయినా బిజినెస్ ఏనండి, అక్కడ స్టాక్ అంటాం. ఎప్పుడు మన బిజినెస్లో ఉన్నవి, మన కార్ బిజినెస్ కార్లు అనమండి, అక్కడ ఉన్న కస్టమర్ అనేవాడు కార్ అంటాడు, మనం ఏంటంటే స్టాక్ అనే అనాలి. ఏదైనా ప్రొడక్ట్స్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు,
ఏవైనా మార్ట్స్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా స్టాక్ అనే అంటామండి. బిజినెస్ వర్డ్ అది. క్యాష్. ఓకే, మనీ అనకూడదండి, క్యాష్ అనాలి ఇక్కడ. ఫర్నిచర్, మనకి ఇప్పుడు కస్టమర్స్ కూర్చోవడానికి కానీ, లేదా అక్కడ మనం వాడే స్టేషనరీ కానీ, జెరాక్స్ మిషన్స్ కానీ, ఏదైతే అక్కడ యూజ్ చేసే బిజినెస్ వాడే ప్రతిదీ, ఈవెన్ ప్లాంట్ ఆల్సో మనకి ఎస్సెట్ అండి. అక్కడ ప్లాంట్ ఎక్కడైనా చిన్న పాట్లో ఉందనుకోండి, అది కూడా మనకి ఎస్సెట్ అక్కడ. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ. కొన్ని ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెట్రోడక్స్లో ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటుంది, అదొక ఆ కంపెనీ ఎస్సెట్. అలా అండి, బిల్డింగ్స్ అవ్వచ్చు ఏవైనా. ఇవి చూడగలం మరియు టచ్ చేయగలం. అలానే ఇంటాంజిబుల్ అసెట్స్ కోసం చెప్తున్నాను. ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ నాన్ టచబుల్ అసెట్స్. ఇదండి నాన్ టచబుల్ అసెట్స్ అంటే. ఇవి మనం టచ్ చేయలేమండి, చూడలేమండి అసలు. ఎగ్జాంపుల్ చూస్తే ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ నాన్ టచబుల్ అసెట్స్ సచ్ యాజ్ 4 ఉంటాయండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. 4, ఓన్లీ 4. గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్. గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్ అంటే ఆ సంస్థకున్న మంచి పేరండి. ఏదైతే విప్రో టెక్ మహేంద్ర ఉంది, విప్రో టెక్ మహేంద్ర అనేసరికి బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి, మనకు తెలుసు. ఎందుకంటే ఆ గుడ్ విల్ అనేది ఆ పర్ ఇయర్ టర్న్ ఓవర్ అనేది దాని రేంజ్ చూపించుకుంటాయి. అదొక మంచి గుడ్ విల్. ఆ గుడ్ విల్ ద్వారానే చాలామంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి ఆ కంపెనీకి చాలా మంచి పేరు ఉంటుంది. అది గుడ్ విల్ అండి. గుడ్ విల్ అంటే మంచి పేరు సంపాదించడం అన్నమాట. ఇది కంటికి కనిపించదు కదా ఇది. తర్వాత పేటెంట్స్, రైట్స్ అండి. అక్కడ ఉన్న పేటెంట్స్ ఒకటి, కాపీరైట్స్ ఒకటి, రైట్స్ అండి ఇవి. అంటే ఆ కంపెనీకి ఉన్న లోగోస్ కావచ్చు, ఆ కంపెనీకి ఉన్న ఐకాన్ కావచ్చు, వేరొకరికి ఉండవండి. పేటెంట్స్ అంటే కాపీరైట్స్ అనేది వాళ్ళకే సొంతం. అది ఇప్పుడు సపోజ్ మీరు ఒక బుక్ రాశారు, ఆ బుక్ సంబంధించిన రైట్స్ అన్ని మీకే ఉంటాయండి. అది పేటెంట్స్ అండ్ కాపీరైట్స్ మాట. ఓకే, అది కంప్లీట్గా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, అండర్లా, అకార్డింగ్ టు అండర్లా. అలానే ట్రేడ్ మార్క్స్ అనేసరికి మనం ఏదైతే సింబల్గా చూసుకుంటే, ఇప్పుడు మీరు ఒక డెల్ కంపెనీ అవ్వచ్చు, హెచ్పి కంపెనీ అవ్వచ్చు, లినోవో అవ్వచ్చు, వాళ్ళకంటూ ఒక సింబాలిక్ అనేది ఉంటుందండి. వాళ్ళు ఇలానే ఉంటారు, వాళ్ళ టార్గెట్స్ ఇలానే ఉంటాయి. వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు డెల్ సింబల్ ఒకలా ఉంటుంది, లోగో సింపుల్గా చెప్పాలి, లోగో డిఫరెంట్గా ఉంటుందండి. ట్రేడ్ మార్క్స్ అంటే అవి అంటే వాళ్ళకి సంబంధించిన కేటగిరీ ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళకి సంబంధించింది ఒకలా ఉంటుంది. లోగోస్ అవ్వచ్చు, డిజైన్స్ అవ్వచ్చు, ఏవైనా అవన్నీ కనిపించవండి. అవి గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. వాళ్ళ రైట్స్. ఓపెన్గా చెప్పాలంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వాళ్ళ రైట్స్ అండి. సార్ కనిపించవు అన్నారు కదా సార్, ఇక్కడ ఏంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇవి ట్రేడ్ మార్క్స్ అవ్వచ్చు, గుడ్ విల్ అవ్వచ్చు, పేటెంట్స్ అవ్వచ్చు. మనకు సింపుల్గా చెప్పాలంటే ఇవేమి మనకి కంపెనీ షో చేయదండి. చూపించడానికి అవి మనకి ఏంటంటే ఇంటాంజిబుల్, కంటికి కనిపించు, ఆటోమేటిక్గా మనకు బిహైండ్ ఉంటుంది అదండి. ఓకేనా. నెక్స్ట్ గోల్డెన్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్. అక్కడ పర్సన్స్ కోసం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఓన్లీ అసెట్స్. సపోజ్ పర్చేజెస్ టు ల్యాండ్ కొన్నామండి, కొంటే మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ల్యాండ్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ అంటే చెప్పాను, డెబిట్ రిసీవింగ్, క్రెడిట్ గివింగ్ అని. ల్యాండ్ కొన్నాం, మనకి ల్యాండ్ డెబిట్ అయింది. క్రెడిట్ అంటే ఇన్ క్యాష్ మాట, మనం డబ్బులు ఇస్తేనే కదా మనకి ల్యాండ్ ఇస్తారు ఎవరైనా, అదేంటి. ఇంకో విధంగా చెప్పాలంటే ఫర్నిచర్, షాప్కి ఏదో మన కంపెనీకి ఏదో ఫర్నిచర్ అవసరం, ఫర్నిచర్ కొని తీసుకొచ్చారు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఫర్నిచర్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఊరికనే ఇస్తారు ఫర్నిచర్, క్యాష్ పే చేస్తే ఇస్తారు. అలానండి, అలా ప్రతిదీ మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సపరేట్ ఫార్ములా నేను చూడండి, దాన్ని బోర్డులో తీసుకొచ్చాను, అలానే కలర్స్ కూడా యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ అకౌంట్ ఫార్ములా ఇది, ఇంపర్సనల్ అకౌంట్స్ ఫార్ములా గోల్డెన్ రూల్ అండి ఇది. ఓకే, ఇందులో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, రియల్ అకౌంట్ కాబట్టి. లాస్ట్ది అండి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్స్ అంటే all kinds of expenses, losses and incomes and gains or income accounts come under the category of nominal accounts. For example, చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నామినల్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రెంట్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్, రిసీవ్డ్ ఇంట్రెస్ట్, రిసీవ్డ్ రెంట్, రిసీవ్డ్ డిస్కౌంట్స్. చూడండి సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి 2 అకౌంట్స్, పర్సనల్ అకౌంట్ పర్సన్స్ కోసం అయిపోయింది. ఇక్కడ ఎస్సెట్స్ కోసం రియల్ అకౌంట్ అయిపోయింది. ఇంకా ఒక కంపెనీలో చూస్తే ఎస్సెట్స్ ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, ఇంక పర్సన్స్ ఉన్నారు. ఇంక మిగతావి ఎవరు ఉంటారండి? అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నామినల్ అకౌంట్ అనేసరికి గోల్డెన్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉందండి. ఓన్ బిల్డింగ్ కాదు, మనం రెంట్ పే చేయాలి కదా, అది ఎక్స్పెన్సెస్. డెబిట్ అండి, అది ఎక్స్పెన్సెస్. ఓకే, రెంట్ మనం పే చేస్తే డెబిట్ అండి, ఎక్స్పెన్సెస్ మాట. అదేవిధంగా డిస్కౌంట్ అండి, మనం పే చేస్తే డెబిట్. ఇంట్రెస్ట్ సేమ్ డెబిట్. మనకి రెంట్ వస్తే రిసీవ్డ్ అది. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ప్రతి ఎక్స్పెన్సెస్ అంటే లాసెస్కి డిఫరెన్సియేషన్ చెప్తున్నాను చూడండి. ఎక్స్పెన్సెస్ అంటే మనం ఖర్చు పెట్టడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంది బిజినెస్ అని చెప్పాను కదా, బిజినెస్లో కస్టమర్స్కి సింపుల్ ఎగ్జామ్ మీకు ఈజీగా అనిపిస్తుంది. సింపుల్ ఎగ్జామ్, కస్టమర్ షాప్కి వచ్చారు, వాళ్ళు స్టే చేస్తున్నారు 15 minutes. వాళ్ళు కాఫీ తీసుకొచ్చి మీరు ఇచ్చారు అనుకోండి, వాళ్ళకు 5 రూపీస్ 10 రూపీస్ కాఫీ ఇచ్చారు, అది ఎక్స్పెన్సెస్ మాట. ఓకే, అది ఎక్స్పెన్సెస్. వాళ్ళు వాళ్ళు ఏంటంటే అక్కడ కస్టమర్ వెయిట్ చేసి ప్రోడక్ట్ కొని తీసుకెళ్ళాడు అనుకోండి, మనకి దాని మీద ఇన్కమ్ వస్తుందండి. మనం అమ్ముతూ ఉంటే పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. అట్ ఏ టైం ఇన్కమ్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అదే ప్రైస్కి మీరు అమ్మరు కదండి, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రానో 5 రూపీస్ వేసుకుంటారు, అది మీకు ప్రాఫిట్ అండి. అందుకే క్రెడిట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్ అని పెట్టాయి ఇక్కడ. అదేవిధంగా సపోజ్ మీరు స్టాక్ని తీసుకొచ్చి సేల్ చేద్దాం అనుకున్నారు, ఆ స్టాక్ని కొని తీసుకెళ్ళిపోయారు కస్టమర్స్ అని చెప్పేసి మీరు కస్టమర్స్కి రోజు ఇచ్చి వెళ్ళిపోయారు. క్రెడిట్ సేల్ చేశారంటే, క్రెడిట్ సేల్ అంటే ఇక్కడ రూపాయి అమ్మడం అన్నమాట. చేసినప్పుడు వాళ్ళ క్యాష్ అనేది మీకు పే చేయలేదు, అప్పుడు అమౌంట్ ఎక్కువైపోవడం వల్ల కస్టమర్స్ మీకు పే చేయలేదు అనుకోండి, అది మీకు లాస్ అండి, ఆ అమౌంట్ మీకు తిరిగి రాకపోతే. అర్థమైందండి? ఇది మన కాన్సెప్ట్ అండి. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇది 6 మార్క్స్కి రావచ్చు డెఫినెట్గా. ఇది ఇంపార్టెంట్. కాకపోయినా ఎక్కడికైనా రేపు మీరు ఇంటర్వ్యూకి పోయినా సరే ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది. అదేవిధంగా నోట్స్ రాసుకోండి. ఈ ప్రెజెంటేషన్ కూడా ఈజీగా డయాగ్రామ్ మనకి MBA ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఏ ఎగ్జామ్ రాసినా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏంటంటే డయాగ్రామ్స్ నీట్గా వేయాలి, స్కెచెస్ యూస్ చేస్తే ఇంకా బెటర్. మనకి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి, మంచి స్కోరింగ్ వస్తుంది. అదేవిధంగా చూసుకొని నోట్స్ రాసుకుంటే, నేను ఇక్కడ స్క్రీన్ని స్లో చేశాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, మీకు యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే, అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమంటే నేను క్లాస్ రిపీట్ చేస్తానండి. అర్థమవుతుందండి క్లియర్గా. ఓకే, ఇక్కడ అగైన్ సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ అకౌంట్స్ అనేవి బిజినెస్లో రాస్తారు 2 types, పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అనేసరికి న్యాచురల్ పర్సన్స్ కోసం, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కోసం రాస్తారు. ఇక్కడ ఇంపర్సనల్ అకౌంట్ అనేసరికి రియల్ అకౌంట్స్ కోసం, అంటే ఎస్సెట్స్కి సంబంధించిన గురించి రాస్తారు. నామినల్ అకౌంట్ అనేసరికి అక్కడ ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ, ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్ గురించి కానీ రాస్తారు. ఇదండి అకౌంట్స్ సింపుల్గా. దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, ఎనీవే మన ఛానల్ మళ్ళీ వన్స్ అగైన్ ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, అందరికీ యూస్ఫుల్ ఉంటుందండి. సిఈసి, బీకామ్, MBA క్లాస్ అన్నీ జరుగుతాయి ఇక్కడ. ఈవెన్ CA కూడా మన సిలబస్ వన్ ఆఫ్ ది సిలబస్ అండ్ పార్ట్. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.